లో ప్రస్తావనకు వచ్చి చర్చ నడుస్తుంది. వాటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం 10 ఏళ్ల జైలు. ఆయన చేసిన పాల్పడిన చర్యలు, చేసిన నేరాలకి గాను ఆయన మీద మోపబడిన అభియోగాలు ఇవన్నీ విచారిస్తే తక్కువలో తక్కువ 10 ఏళ్ల జైలు. ఇది మరి నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఎవరు ఉండబోతున్నారు? ఎందుకంటే 10 ఏళ్ళు అంటే 2029 కూడా ఆయన రారు బయటికి అరెస్ట్ చేస్తే. సో ఎలక్షన్స్ ఫేస్ చేయడానికి వాళ్ళ దగ్గర సెకండ్ ఇన్ కమాండ్ ఎవరున్నారు రెడీగా? దీనికి వెనకటికి ఒక సామెత ఉంటుంది సార్, రాళ్ళే సూళ్ళే కొడుకు పేరు సోమలింగం అని. నిన్నగాక మొన్న 4 రోజులు బట్టి చర్చిస్తున్నాం మనం. ఈ గౌరవ న్యాయస్థానంలో డెవలప్మెంట్స్ ఒకసారి మీరు రాజ్యాంగం గమనించగలిగితే ఆపాదించిన సెక్షన్లు ఇవి వర్తిస్తాయా అని చెప్పి గౌరవ డిఎస్పీ గారికి, గౌరవ ఎస్పీ గారికి మొన్న మెమోలు జారీ చేసిన కోర్టు ఉదంతాన్ని కనుక ఒక్కసారి పునర్నమనం చేసుకుంటే ఈ 106 సబ్సెక్షన్ 1 ఆపాదించబడింది. ఇది గౌరవ న్యాయస్థానంలో అది ఎంతవరకు జస్టిఫై అవుతుందన్న దాని మీద ఏమీ లేకుండా ఊహాజనితమైన వార్తల్ని ఎవరు నెక్స్ట్ అంటే మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు 54 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఎవరిని అధ్యక్షుడి కింద ప్రతిష్ఠించారు? 16 నెలలు ఆయన జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్, తెలుగుదేశం ఒక డెమోక్రటిక్ పార్టీ, మీరు అది మర్చిపోతున్నారు. డెమోక్రటిక్ పార్టీ కాకుండా 10 సంవత్సరాలు బట్టి సెకండ్ ఇన్ కమాండ్స్ చాలా మంది కంప్లీట్ చేసి వైఎస్ఆర్సీపీలో ఎవరున్నారు? అదే చెప్తున్నాను సార్, డెకేడ్ కంప్లీట్ చేసి అందులో 5 years రూల్ చేసిన ఒక గవర్నమెంట్ని 5 సంవత్సరాలు పాలించిన ఒక ప్రభుత్వంకి పనిచేసిన వైఎస్ఆర్సీపీని మీరు ఏ ప్రాతిపదిక మీద డెమోక్రటిక్ పార్టీ కాదంటారు? ఇది వాళ్ళు అడుగుతున్నారండి. వాళ్ళు అడుగుతారు. పార్టీలో అంతర్గతంగా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ కేసు ఈ సెక్షన్లన్నీ కలిపి ప్రభుత్వం ఆయన్ని జైల్లో వేస్తే కనుక నెక్స్ట్ పార్టీని లేకుండా చేయాలనేది కూటమి పార్టీల లక్ష్యంగా కనిపిస్తుంది. కాబట్టి సెకండ్ ఇన్ కమాండ్గా బాధ్యతలు చేపట్టడానికి ఎవరు ముందుకు రారు, వస్తే వాళ్ళని కూడా జైల్లోకి వేస్తారు. బాధ్యతలు కాదు, ఇప్పుడు ఈ QR కోడ్ ఇచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సంక్షేమ పథకాలు అందేయలేదని చెప్పి ఇన్ఛార్జీలని, నియోజకవర్గ ఇన్ఛార్జీని గెలిచిన ఎమ్మెల్యేని నిలవమన్నాడు. వెళ్తున్నారు కదా వాళ్ళు జూలై 2 నుంచి. నేను చెప్పలేండి ఒక నిమిషం. వెళ్ళిన వాళ్ళు ఇదేంటి సంవత్సరం లోపల ఇవన్నీ ఏటన్నా వ్యతిరేకత వస్తుంటే 2 నెలలు అబ్జర్వ్ చేస్తా, 2 నెలల్లో కాకపోతే కొత్త ఇన్ఛార్జ్ వస్తాడు, అంతకన్నా ఇంకేం లేదన్న స్ట్రైట్ లైన్ మెథడ్లో ఉన్నాడు అతను. అంచేత ఆయన యాబ్సెన్స్ అండ్ ప్రజెన్స్ ఇట్ వోంట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు జనంలో జగన్మోహన్ రెడ్డి నిలబడి ప్లాకార్డులు పట్టుకుని జెండాలు పట్టుకుని నిలబడలే. ఏ కాంటెక్స్ట్ మీరు గుంటూరు మిర్చాడు, నెక్స్ట్ అనంతపురం రాప్తాడు కేసు కూడా రేపో మాపు పడద్ది. పొదిలి ఇప్పుడు మన సత్తెనపల్లి 2 పడ్డాయి ఆల్రెడీ, ఇంకా 2 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి సార్. మీరు 2 కాదు 30 పెట్టండి, ఎందుకంటే 33 జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు మనకి, లేదా 26 జిల్లాలు ఉన్నాయి. ఈ తెలంగాణలోనే ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలు అన్నీ కలిపి పెట్టుకోండి, ఎవరు కాదన్నారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మొనోబోల్ కేసులు, నెక్స్ట్ ప్రతి దగ్గర వెళ్ళిన పర్యటనలో అపోజిషన్ లీడర్కి ఈ ప్రాతిపదిక మీద మీరు కేసులు పెట్టడం అనేది ఒక ముఖద్వారం తెరిస్తే ఎవ్రీ ద్వారానికి ఒక ప్రతి ముఖ ద్వారం అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ మీరు చెప్తుంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. భారత న్యాయ సంహిత కింద మీరు చెప్పిన 106 సబ్సెక్షన్ 1 అదేం చెప్తుంది, ఇంకో సెక్షన్ కూడా చెప్పారు. అంతకుముందు 49 పెట్టారు, తర్వాత 2 సెక్షన్లు పెట్టారు. మీరు చెప్తుంది అదే సార్. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్పబుల్ హోమ్సైడ్ చెప్పండి, లేదంటే మీరు ఏమన్నా నిన్న హైకోర్టులో ఆ పిటిషన్ మూవ్ అయ్యి ఉంది, ఒక వాయిదా, నెక్స్ట్ ఇవాళ ఇంకో వాయిదా పడుతుంది. ఈ 2 వాయిదాల ఇవాళ వాయిదాకి ఏం మాట్లాడుతుందో గౌరవ న్యాయస్థానం మాట్లాడిన తర్వాత మీరు నేను ఒక కంక్లూజన్ రిమార్క్స్ ఇవ్వడం సర్వసాధారణం. వితౌట్ దట్ ఒక ఎయిర్ని జస్టిఫై చేస్తే జడ్జిమెంట్స్ పాస్ అయిపోతున్నాయండి, మీరు ఇంకా నిదానంగా ఉంటారు. మీడియా ట్రయల్ అంటారండి, బయట జడ్జిమెంట్స్ పాస్ అవుతున్నాయి, మీడియా ట్రయల్ జైలుకి వెళ్ళబోతున్నారు, అక్కడ ఇన్ని రోజులు ఉండబోతున్నారు, ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా సార్. కాంక్రీట్ గా ఎవిడెన్స్ ఉన్న తర్వాత జైలుకి వెళ్ళకుండా ఆయన తప్పించుకోగలరా? నేను చెప్తుంది అదే సార్. 2 సెకండ్ల నిడివిగల ఒక వీడియో పట్టుకుని దాంతో మీరు మీడియా ట్రయల్లో ఉరిశిక్షల దాకా వెళ్తుంటే గతంలో అవినాష్ రెడ్డి కేసు కూడా ఇలాగే చూసాం మనం. ఇదేం కొత్త కాదు. ఒక ఏడాది పాటు ఆయన పొద్దున అరెస్ట్ చేయడం, సాయంత్రం బెయిల్ వచ్చేయడం అన్నీ జరిగిపోయి సాయంత్రం మళ్ళీ ఏమైందంటే నెక్స్ట్ వచ్చాడు మళ్ళీ సేమ్, మళ్ళీ రెడ్డి వచ్చాడు మళ్ళీ కథ మొదలెట్టండి అన్నట్టుగా తెల్లారిసరికి మళ్ళీ అదే మొహం కట్టుకుని రావడం, అదే కథ కాలక్షేపం చేస్తూ కాలక్షేపం అన్నదే జరిగింది. ఈ కాలక్షేపం కార్యక్రమాలు చాలా చూశారు. సరే, ఈ సెక్షన్ పర్యవసానాలు ఎలా ఉంటాయి? సెక్షన్లు చాలా, ఇది 10 సంవత్సరాలు జైలు, నాన్ బెయిలబుల్ కేసు. నేను ఖచ్చితంగా అదే కదా వాళ్ళు చెప్పింది సార్, అదే చెప్తున్నాను సార్. ఎద్దినిందంటే దూరగట్టేస్తాం అంటున్నట్టే ఉంటుంది. కేసు పెట్టారు నేను కాదంటే, కేసు దాని నిడివి ఏంటి, దాని జస్టిఫికేషన్ అనేది గౌరవ న్యాయస్థానం పర్వ్యూలో ఒక ఆర్గ్యుమెంట్ లేకుండా మహా అయితే రిమాండ్ ఇస్తారు. రిమాండ్ కన్నా ఏం ఉండదు. ఒకవేళ రిమాండ్ ఇచ్చిన తర్వాత కూడా పూర్వపరాల విషయంలో గౌరవ న్యాయస్థానం ఆ మూమెంట్లో డెసిషన్ తీసుకోలేకపోవచ్చు. బట్ ఇహపరాలు తెలిసిన తర్వాత దీని కాన్సిక్వెన్సెస్ కొమ్మినేని గారి కేసు చూసాం కదా, SC/ST అట్రాసిటీ కేసు, దీని మీద ఏ ప్రాతిపదిక మీదకి వస్తుందన్నదాన్ని ఆ కేసునే కొట్టింది
ఆ 2 కేసులు కొట్టిన ఉదంతం చూసిన తర్వాత కూడా మళ్ళీ మనం గౌరవ న్యాయస్థానం మీద నమ్మకం లేదన్నట్టుగా మాట్లాడితే ఎట్లా? ఎస్సీ కేసు ఆ రోజు వాళ్ళు ఎందుకు పెట్టాల్సి, కంభంపాటి శిరీష్ గారని ఒక దళిత మహిళ పెట్టింది కాబట్టి పెట్టారు వాళ్ళు. సార్ మీకు అదే చెప్తున్నాను సార్, ఆవిడ దళిత మహిళ అవచ్చు, అంబేద్కర్ భావజాలంతో ఆవిడ కేసు కట్టినంత మాత్రాన ఆవిడ పెట్టింది కాబట్టి ఇంక ఎస్సీ ఎస్టీ కేసు ఆపాదించబడుతుంది అన్నది తప్పు. అక్కడ ఆవిడ ఒక రాజధాని స్త్రీగా రాజధాని మనోభావాలు గాయపడ్డాయి కాబట్టి ఆవిడ కేసు పెట్టే హక్కు ఉంది. దాంట్లో మీరు క్యాస్ట్ నెక్స్ట్ రిలీజన్ చూస్తూ ఉంటే చాలా తప్పు అని చెప్పిన కాంటెస్ట్లోనే గౌరవ న్యాయస్థానం ప్రతిస్పందించింది. అది ఎందుకు గమనించరు? సో 10 years అయితే పక్కాగా కనిపిస్తోందండి 106 subsection 1 కింద. దాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతుంటే మీరు అడ్డంగా మాడితే ఎట్లా ప్రసాద్ గారు? నేను అంటుంది అది కాదు సార్, ఇప్పుడు మీరు సెక్షన్ నాకు చెప్పారు, సెక్షన్ యొక్క డెన్సిటీ నాకు తెలుసు. ఈ బిఎన్ఎస్ 106 subsection 1 మ్యాక్సిమం ప్రిజన్మెంట్ ఆఫ్ 10 years నాన్ బెయిలబుల్ కేసు. బట్ అది వర్తిస్తుందో లేదా అన్నది గౌరవ న్యాయస్థానం కన్విన్స్ అవ్వాలి కదా. ఇప్పుడు లోపల కేసు కట్టి లోపలికి వెళ్ళినప్పుడు 100 కేసులు పెడతారు సార్ నా మీద. ఎలాగో ఐ థింక్ బెంచ్ మీద ఇవాళ బెంచ్ మీద ఉంది డెసిషన్ ఏముందో చూడండి, వెయిట్ చూడండి. నెక్స్ట్ ఇంకోటి, ఇండస్ట్రియలిస్టులు భయపడి పోతున్నారు, గజ గజ గడగడ వణికిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రావాలంటే. జగన్మోహన్ రెడ్డి అనే భూతం వాళ్ళకి నైట్ మేర్లాగా వాళ్ళని ఎంటపడుతుంది. ఒకసారి ఏపీ అదే ఫిక్కీ సభలో ఆయన మాట్లాడింది ప్రస్తావన చేశారు. అంతకుముందు కూడా భూతం గురించి ప్రస్తావన చేశారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఇప్పుడు కూడా భూతం ఉంది, ఆ భూతాన్ని